మేము ఇప్పుడు అక్కడికి ఐటీ మాల్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తాం. అక్కడ సెకండ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ చాలా చీప్గా దొరుకుతాయంట. అక్కడికి వెళ్తున్నాం. సో మోనోరైల్ స్టేషన్కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వచ్చాం. ఇంబి ఏరియాకి వచ్చాం. ఈ ఏరియాలో ఒక మాల్ ఉంటుంది, ఐటీ మాల్ అంటారు దాన్ని. అక్కడ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ రీఫర్బిష్డ్ చాలా తక్కువ రేట్కి వస్తాయంట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు యాక్చువల్గా నిజమా కాదా, ఎంత తక్కువగా వస్తాయి, అదన్నీ డీటెయిల్స్ చెప్తాను. వచ్చాము, ఇక్కడ ఉంటాయంట రేట్లు తక్కువ చూద్దాం. ఇదిగోండి, ఇక్కడే అన్ని రకాలవి ఉంటాయి, రకరకాలవి. సో మీరు కావాలంటే రండి, వచ్చి చూసుకోండి. ఇదిగోండి, మొత్తం మాల్ అంతా ఇలా ఉంటుంది. రకరకాల కంపెనీలు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడే ఐటీ మాల్ నుంచి వచ్చాము. నాకైతే ఏమంతగా అనిపించలేదు, పెద్ద గొప్పగా లేవు ఏమి. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఎవరైనా బాగా ల్యాప్టాప్స్ గురించి కంప్యూటర్స్ గురించి తెలిసిన వాడు ఉంటే తీసుకెళ్ళండి. మళ్ళీ బుకెట్ బింటాంగ్ వెళ్తున్నాం, ఏమన్నా తినాలి. బుకెట్ బింటాంగ్ వెళ్తున్నాం మళ్ళీ. నిన్న వైబ్ చాలా బాగుంది, అందుకని మళ్ళీ వెళ్తున్నాం. తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. నిన్న యాక్చువల్గా 1 o'clock దాకా ఉన్నాం బుకెట్ బింటాంగ్ దగ్గర. టైమే తెలియలేదు అసలు, తిరుగుతా అయిపోయింది మొత్తం. సో పొద్దున్న ఒక అద్భుతమైన సంఘటన జరిగింది మాకు. ఒకటి ఆర్డర్ ఇస్తే దాని స్మెల్కే మాకు కడుపులో తిప్పి వాంతి వచ్చేసింది. సో అక్కడ తిన్నాం నిన్న దోశ. ఇవాళ తినాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం, బట్ మళ్ళీ రేపు జర్నీ ఉంది, ఫ్లైట్ కూడా. మళ్ళీ ఏమన్నా తేడా చేసిందేమోనని. బట్ ఒక షవర్మా ఏమన్నా తింటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాం. స్ట్రీట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు, చిన్న స్ట్రీట్, అన్ని ఫుడ్స్ ఉంటాయి. వచ్చాం స్ట్రీట్లోకి. అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్, ఎక్సాటిక్ ఫ్రూట్స్. ఏదో ఉంది, డురాన్ అంట. కబాబ్స్, BBQ kebabs. వస్తే ఎక్స్ప్లోర్ చేయండి, బాగుంటుంది చూడడానికి. అలా చివరి దాకా వెళ్ళిపోవచ్చు అంటే. రకరకాలే ఉన్నాయి, స్క్విడ్లు, ఆక్టోపస్లు, బేకన్. ఇవన్నీ మనకి కాదులే కానీ. ఇదిగోండి రకరకాల సీ ఫుడ్స్, ఆక్టోపస్లు, షింప్లు. ఎంతమంది ఉన్నారు జనాలు. This is a very busy area. So many people are there. So మా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏవో రకరకాలు ఉన్నాయి, మ్యాంగోస్.
రేట్స్ చెక్ చేస్తున్నాం ఏమేమి ఉన్నాయి ఎంత ఉన్నాయని. Have lobster? Lobster. Lobster? Have no? There's only crab. Okay. Squid. No lobster. ఇది చూడండి ఎంత ఉందో, 300 RM అంట. లాబ్స్టర్ 60, స్క్విడ్, లాబ్స్టర్, ఫిష్ అన్నీ ఉన్నాయి. లైవ్ ఫిష్ వాటిని అక్కడికక్కడ చంపిస్తారు మేము. బట్ చాలా క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వీడియోలో సో వెరీ క్రౌడెడ్. రోడ్డు మధ్యలో కూడా టేబుల్స్ ఉన్నాయి. చూసారంటే నేను రోడ్డు మధ్యలో నడుస్తున్నాను, ఇక్కడ దాకా టేబుల్స్ ఉన్నాయి. సో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎన్ని ఉన్నాయి రెస్టారెంట్ లైన్లో. అన్నీ లైన్ రెస్టారెంట్సే. నిన్న మిస్ అయ్యాము ఇది. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఏం తిన్నా తినకపోయినా తర్వాత విషయం, బట్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. మనకి ఇలా ఎప్పుడో జాతరలో పెడతారు, బట్ ఇక్కడ మాత్రం ఎవ్రీడే ఇది జాతర. అంతా సీ ఫుడ్, మొత్తం సీ ఫుడ్. బట్ కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది, టూ కాస్ట్లీ అన్నట్టే ఉన్నాయి అన్నీ. సరిగా ఎలా ఉందో మామూలుగా లేదు, జనాలు మొత్తం స్ట్రీట్ ఫుడ్. నాకు నడవడానికి కూడా ఖాళీ లేదు, జనాలు చూడండి ఎలా ఉన్నారు. అంత దూరం నడవాలి ఇప్పుడు నేను. ఒక లైన్లో నడుస్తున్నారు అందరు, కానీ వచ్చేవాడు అటువైపు వెళ్ళేవాడు ఇటువైపు. మనం కూడా అలాగే నడవాలి. తప్పిపోకుండా ఇలా పట్టుకొని వెళ్తున్నాం. తినడానికి వచ్చాం మలేషియాలో ఉన్న బుకిట్ బింటాంగ్కి. షవర్మా విత్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. చూద్దాం, ఇక్కడ షవర్మా ప్లేస్ ఏదో ఉంది అక్కడ ఇచ్చాము. రైసెస్ సో ఇదిగోండి ప్రైసెస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.